మల్లేశం రాత్రంతా రచ్చబండ మీద పడుకొని ఉదయాన్నే లేచి దిక్కులు చూస్తున్నాడు. ఏంటి, రాత్రి ఇక్కడ పడుకున్నానా? సాయంత్రం సుబ్బిగాడి కళ్ళు కొట్టుకెళ్ళింది గుర్తుంది, కానీ ఎక్కడికెప్పుడొచ్చాను? ఆలోచించి బుర్రపాడు చేసుకోవడం కంటే తెలుసుకోవడం మంచిది. కానీ ఎలా? ఇప్పుడు మనకి నిన్న జరిగిందంతా చెప్పేదెవరబ్బా అంటూ దిక్కులు చూస్తున్న మల్లేశానికి రాములు కనిపిస్తాడు. ఈ రాముల్ని అడిగితే చెప్తాడా, లేదా ఏమో ఓ రాయేసి చూద్దాం అని అనుకొని రాములు దగ్గరికి వెళ్తాడు. రాములు, నిన్న నా డబ్బులు ఈ రచ్చబండ దగ్గర ఎక్కడో పడిపోయాయి, నీకేమైనా నా డబ్బులు కనిపించాయా? నువ్వు నిన్న చేసిన హడావుల్లో ఎక్కడో పడిపోయి ఉంటాయి. నిన్నంతా నువ్వే ఎక్కడ పడతావో తెలియకుండా ఉన్నావు. నీ డబ్బులు ఎక్కడో పడిపోవటంలో తప్పే ఉంది. ఏ కళ్ళు దుకాణంలో తగలెట్టేశావో నీకే తెలియాలి. నిన్న సుబ్బిగాడితో గొడవపడ్డావుగా, అక్కడేమైనా పోగొట్టుకున్నావేమో చూసుకో మరి. సుబ్బిగాడితో గొడవపడ్డానా? కొంచెం కొంచెంగా గుర్తొస్తుంది. సరే, వాడి దగ్గరికి వెళ్తే అసలు విషయం తెలుస్తుంది అని మనసులో అనుకొని సుబ్బిగాడి కళ్ళు దుకాణానికి వెళ్తాడు మల్లేశం. ఒరే మల్లేశం, నీకు నిన్ననే చెప్పానుగా ఇంకోసారి నా దుకాణానికి రావద్దని. మళ్ళీ ఎందుకొచ్చావు? నిన్న చేసిన గొడవ చాలేదా నీకు? ఒరే సుబ్బిగా, అలా అనకరా. నీ కొట్టులో నీకంటే ఎక్కువగా నేనే కదరా ఉండేది. నువ్వు రావద్దంటే నేనేమైపోతాను? అసలు నేను చేసిన తప్పు గురించే మాట్లాడడానికి వచ్చాను. ఇల్లరా, కూర్చొని మాట్లాడదాం. నా తప్పు ఒప్పుకొని నిన్ను క్షమాపణలు అడగడానికే ఇక్కడి దాకా వచ్చాను. క్షమాపణలు అడగడానికి వచ్చావా? అయితే అడుగు. క్షమాపణలు అడగడానికి వచ్చానన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ నిల్చోడానికి అవకాశం ఇచ్చాను. లేదంటేనా? క్షమించడానికి ఉత్త చేతులతో వస్తే ఏం బాగుంటుందిరా? ఒక ముంత కళ్ళిచ్చి నీ క్షమాగుణాన్ని చూపించు. మల్లేశం క్షమాపణలు అడుగుతున్నాడన్న ఆనందంలో మల్లేశం అడిగినట్టుగానే కళ్ళు ముంత తీసుకొచ్చి ఇచ్చాడు సుబ్బి. ఈ ముంతకి మాత్రం డబ్బులు లేవురా. ఇంకెప్పుడు నీ దగ్గర గొడవ చేయనని మాటిస్తున్నాను. సరే సరేలే, ఇంకెప్పుడు గొడవ చేయనని అంటున్నావుగా, ఈ ముంతకి డబ్బులేం వద్దులే, ఇంకెంటికెళ్ళు అని సుబ్బి అంటాడు. మల్లేశం ముంత తాగేసి అక్కడ పెట్టి తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటాడు. దారిలో వెళ్తూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. పిచ్చి సుబ్బిగాడు మాటలతో బురిడి కొట్టిస్తే 2 ముంతల కళ్ళు పుణ్యానికి ఇచ్చాడు. క్షమాపణలు చెప్తే ఏంట్లే, నా కళ్ళు నాకైతే వచ్చింది. ఈ పూటకి ఇచ్చాలు. ఇంటికెళ్ళి పడుకొని లేచాక మళ్ళీ రాత్రికి ఎవరో ఒకరిని మాటల్లో పెట్టి 2 ముంతలు సంపాదించుకోవాలి అని అనుకుంటూ ఇంటికి చేరుకొని పడుకున్నాడు మల్లేశం. అలా సాయంత్రం అయ్యింది. మల్లేశం లేచి ఇంటి బయటకు వచ్చేసరికి ఇంటి ముందు సుజాత, శంకరం కనిపించారు. వీళ్ళు నా ఇంటి ముందు ఏం చేస్తున్నారు? శంకరం, సుజాత ఇక్కడేం చేస్తున్నారు? ఇందాక నుంచి నిన్ను లేపడానికి ప్రయత్నించావు అన్నయ్య. ఎంత లేపినా నువ్వు లేవలేదు. ఇక చేసేదేం లేక నువ్వు లేచే వరకు ఇక్కడే ఇలా ఎదురు చూస్తూ ఉన్నావు. నన్ను లేపడానికి ప్రయత్నించారా? వీళ్ళ దగ్గర ఎప్పుడైనా అప్పు తీసుకున్నానే ఏంటి? నాకే గుర్తు రావటం లేదు. అన్నయ్య, మాకొక సమస్య వచ్చింది. మొన్న నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మాకే సమస్య వచ్చినా నువ్వు ఉంటానని మాట ఇచ్చావు కదా. ఇచ్చే ఉంటానులేమ్మా, చెప్పు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి? అన్నయ్య, నీకు తెలుసు కదా, నా భర్త రోజు కూలి చేస్తే గాని మా ఇల్లు గడవదని. కానీ ఈ మధ్య మాయదారి అలవాటు ఎట్టగైందో తెలీదు. డబ్బులు మొత్తం దానికి తగలెట్టేస్తున్నాడు. ఈయనొక్కడికే కాదన్నయ్య, ఈ సమస్య మన ఊర్లో చాలా మందికి ఉంది. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలన్నయ్య. ఊరంతా ఏమనుకుంటున్నారో నాకు తెలియదు సుజాత. నీ సమస్య అన్నావుగా, నేను చేయగలిగేది నేను చేస్తాను. కాకపోతే ఏం లేదన్నయ్య. నువ్వు మా సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటే నీ రోజు ఖర్చులు నేను చూసుకుంటాను. అమ్మయ్య, ఏదో చెప్పి రోజు వీళ్ళ దగ్గర 4-5 కళ్ళు ముంతలకి డబ్బులు వసూలు చేయాలి. నా బాధ తెలిసి దేవుడే నా కోసం వీళ్ళని పంపించుంటాడు అని మనసులో అనుకొని పైకి మాత్రం వేరేలా మాట్లాడతాడు మల్లేశం. మీకు సాయం చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటానమ్మా. సరే, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పాను కదన్నయ్య, ఊరందరినీ పీడిస్తున్న సమస్యని నీ తెలివితో నువ్వే ఆలోచించి ఎలాగైనా సమస్యకి పరిష్కారం చెప్పాలి. తప్పకుండా చెప్తాను సుజాత. ఇప్పుడు ఒక 50 రూపాయలు ఇచ్చి వెళ్ళారంటే నా మనసుకి నచ్చే చోటికి వెళ్ళి ప్రశాంతంగా సమస్య పరిష్కారం గురించి ఆలోచిస్తాను. అలాగే అన్నయ్య అని తన దగ్గర ఉన్న 50 రూపాయలు మల్లేశం చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. అబ్బా, ఈ పూటకి కడుపు నిండే అవకాశం దొరికింది.
ఇక రోజు ఉదయం సాయంత్రం 50 రూపాయలు అడుగుతూ పోతే నాకింక ఏ డోకా ఉండదు. సుజాత అప్పుడప్పుడు దాచుకున్న డబ్బులన్నీ మల్లేశానికి ఇస్తూ ఉంటుంది. సుజాత దగ్గర కూడా డబ్బులు అయిపోయాయి. అలా ఒక రోజున మల్లేశం అన్నకి చెప్పిన సమస్య ఎంతవరకు వచ్చిందో ఒకసారి వెళ్ళి అడగాలి అని నేరుగా మల్లేశం ఇంటికి వెళ్ళింది సుజాత. అప్పుడే సుజాత ఇచ్చే డబ్బుల కోసం వెళ్దామనుకున్న మల్లేశానికి సుజాత అక్కడికి రావటం చూసి కాస్త కంగారు మొదలైంది. అదేంటి సుజాత, నువ్వే వచ్చావు? నేనే నీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే ఇట్టా వచ్చావు. అవునన్నా, నేనే వచ్చాను. మనం ఈ పని మొదలుపెట్టి చాలా రోజులవుతున్నా. నాకు ఊర్లో ఏ మార్పు కనిపించడం లేదన్నా. నువ్వెంతవరకు పని ముందుకు తీసుకెళ్తున్నావో నేను తెలుసుకుందామని ఇలాగొచ్చాను. ఆ పని మీద ఉన్నానమ్మా. ఒకసారి నాకు కూడా చెప్తావా అన్నా, నీ ఆలోచన ఏంటో? ఆ ప్రశ్నతో మల్లేశం చిక్కుల్లో పడతాడు. ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ ఉంటాడు. కాసేపటికి, అమ్మా సుజాత, ఊరంతటినీ పీడించే సమస్య అంటున్నావు కాబట్టి ఒక పంచే, ఎవరైనా నీకు నమ్మకంగా ఉండే వ్యక్తిని తోడుగా తీసుకొని నువ్వేదైతే సమస్య అంటున్నావో అక్కడికెళ్ళు. అక్కడికి కొత్త వాళ్ళలా కాకుండా అక్కడేదో పనున్నట్టుగా వెళ్ళండి. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని నిశ్చింతగా గమనించి అదంతా రాతపూర్వకంగా ఒక కాగితంలో రాయండి. అది తీసుకొని వార్తాపత్రిక వాళ్ళకి ఇస్తే మిగతా పనంతా వాళ్ళే చూసుకుంటారు. చాలా బాగుందన్నయ్య నీ ఆలోచన. ఈరోజు నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుజాత. అబ్బా, నా నోటికొచ్చింది వాగితే నచ్చిందని చెప్పి వెళ్ళిపోయిందేంటి పిచ్చిది. ఏమోలే గాని ఈరోజు కళ్ళుకి డబ్బులు ఇవ్వకుండా పోయింది. ఈరోజు తాగటం ఎలాగబ్బా? సర్లే, ఏదోటి చేసి ఆ సుబ్బిగాని మాటలో పెట్టి 2-3 ముంతలు దాగేయాలి అని అనుకొని కళ్ళ దుకాణానికి దారి పడతాడు మల్లేశం. అక్కడ కూర్చొని సుబ్బిగాని బ్రతిమిలాడుకుంటూ ఉంటాడు. నువ్వంత బ్రతిమిలాడాల్సిన అవసరం లేదులే మల్లేశం. పరిస్థితులు బాగుంటే నేనే నీకిచ్చేవాణ్ణి. కానీ అందరి కళ్ళు నా మీదే ఉన్నాయి. ఎప్పుడు నా దుకాణం దెబ్బతింటుందోనని భయంగా ఉంది. అయ్యో, నిన్ను నమ్ముకున్న నాలాంటి వాళ్ళు నీకు ఏ ఆపద రాకుండా చూసుకుంటారు. నీ దుకాణం మూతపడితే మాకు ముంతలు దొరికేదట సుబ్బి. ఇంకెప్పుడు పొరపాటును కూడా అట్లాంటి మాటలు అనబాకు. 2 రోజుల్లో నాకు చాలా డబ్బు వచ్చిద్ది. ఆ 2 రోజులు నువ్వు నాకు ఈ ముంతలిచ్చి కాపాడితే నీకు 10 రూపాయలు ఎక్కువిస్తానులే. అయినా ఎంత డబ్బొచ్చినా నీకు సమర్పించాల్సిందేగా. ఆ మాటలకి సుబ్బిగాడికి సంతోషంగా అనిపించింది. వెంటనే మల్లేశానికి 2 ముంతల కళ్ళిచ్చాడు. మల్లేశం సుబ్బిగాడికి గారడీ మాటలు చెప్పి కావాల్సినంత తాగుతూనే ఉన్నాడు. తర్వాత రోజు ఉదయాన్నే సుజాత ఒక కాగితం తీసుకుని మల్లేశం దగ్గరికి వచ్చింది. అన్నా, ఈ కాగితం నువ్వే ఎలాగైనా పత్రికల వాళ్ళకి చేర్చాలన్నా. దారి ఖర్చులకి ఇదిగో ఈ 100 రూపాయలు ఉంచుకో, కాదనబాకన్నా అని అనగానే సుజాత చేతిలో డబ్బులు చూడగానే ఏమీ ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు మల్లేశం. నువ్వేమీ దిగులు పడకమ్మా, నేనున్నానుగా, అన్నీ నేను చూసుకుంటానులే అని డబ్బులు తీసుకొని 2 ముంతల కళ్ళు తాగి మిగిలిన డబ్బులతో ఇంకా కొనుక్కొని దారిలో తాగుతూ కాలినడకనే పత్రికా కార్యాలయానికి దారిపట్టాడు. అలా సాయంత్రానికి పత్రికా కార్యాలయానికి చేరుకొని సుజాత ఇచ్చిన కాగితం ఇచ్చి తిరిగి ప్రయాణమయ్యాడు. అలా కాసేపటికి ఇంటికి చేరుకొని, చాలు, ఇవాళకి చాలా అలసిపోయాను, ఒళ్ళంతా ఒకటే నొప్పులు, ఇవాళ బాగా నిద్రపోయి ఉదయాన్నే వెళ్ళి కళ్ళు తాగాలి అని పడుకుంటాడు మల్లేశం. తర్వాతి రోజు ఉదయం లేచి కళ్ళు దుకాణం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ హడావిడిగా కనిపించింది. ఏంటా అని ఆరాతీగా పత్రికల వాళ్ళు కళ్ళు దుకాణం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళగా ఆ కళ్ళు దుకాణం మూయించారని తెలిసింది. అంటే ఈ కళ్ళ దుకాణం మూయించడానికి నేనే పథకం వేశానా? పత్రికల వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న అన్యాయం గురించి చెప్పింది కూడా నేనేగా అని అనుకుంటూ మానేసిన దుకాణం ముందే కూలబడిపోతాడు మల్లేశం. ఒక గ్రామంలో సుధాకర్ అనే వ్యక్తి ఉండేవాడు. మంచి మనసున్నవాడు, సూటిగా మాట్లాడే తత్వం కలవాడు. కాని అతని భార్య వైదేహి మాత్రం గడుసు స్వభావం కలది. చిన్న విషయానికే కోపం తెచ్చుకుంటుంది, అరిచి అరిచి మాట్లాడుతుంది. ఎవర్నీ పట్టించుకోని తీరికి ఊరంతా భయపడుతుంది. ఓ రోజు ఉదయాన్నే అరుగు మీద సుధాకర్ బాధగా కూర్చున్నాడు. అప్పుడే అటుగా వెళ్తున్న దానయ్య చూసి అడిగాడు, ఏం సుధాకరు, ఉదయాన్నే అంత బాధగా కూర్చున్నావు? ఏం జరిగిందేంటి? నా జీవితం ఇంతే దానయ్య,
నా గడుచు పిల్లం వైదేహితో వేగటం ఇంక నా వల్ల కాదు. ఎటైనా దూరంగా పారిపోవాలనిపిస్తుంది. చూడు సుధాకరు, పారిపోవటం అనేది పిరికివాడి లక్షణం. ఏం చేస్తే వైదేహిలో గడుస్తనం పోతుందో ఆలోచించాలి గాని ఇట్టా పారిపోవటం ఏంటయ్యా? ఆ గడుస్తనం పోవటమా? బాలే ఒడివి దానయ్యా. రోజు రోజుకి ఇంకాస్త గడుసుగా మారుతుంది. అది ఏ మాట చెప్పినా గొడవ పెట్టుకుంటుంది. ఇట్టా లేచానో లేదో కూరగాయల కోసం సంతకెళ్ళమంది. ఈ రోజుకి నువ్వు వెళ్ళిరా వైదేహి, పొలం దగ్గర నాకు చాలా పనుంది అని చెప్పాను. అంతే, పెద్ద యుద్ధం మొదలుపెట్టింది. ఇలా చూడు సుధాకరు, వైదేహి చాలా మంచిది. తన గడుస్తనం వల్ల నువ్వెంత బాధపడుతున్నావని తనకు అర్థమయ్యేలా చెప్పాలి గాని ఇట్ట కూర్చొని బాధపడకూడదు. నా పరిస్థితి నీకు అర్థం కావటం లేదు దానయ్య. నాకు మాట్లాడే హక్కు లేదు. నేనేం చెప్పినా తప్పే. మౌనంగా ఉంటే అదన్నింటికంటే పెద్ద తప్పు. నువ్వెప్పుడైనా అసలు వైదేహితో సరిగ్గా కూర్చొని మాట్లాడావా? మాట్లాడాలా? నేను 2 మాటలు మాట్లాడేలోపే ఆమెగారు 10 మాటలు చెప్పుద్ది. నేను చెప్పేది వైదేహి అసలు విందో. వైదేహి చెప్పిందే నేను వినాలి. అయినా సరే నువ్వు నీ ప్రయత్నం చేయాలిగా సుధాకరు. ఎన్నిసార్లు ప్రయత్నించానో నాకే తెలుసులేదానయ్యా. కానీ ఫలితం శూన్యం. నా తలరాత ఇంతేనని సరిపెట్టుకుంటాను. అలా కాదు సుధాకరు, ఇప్పుడు నీకు 2 మార్గాలున్నాయి. ఒకటి ఇలాగే బాధపడుతూ ఉండటం. రెండోది ధైర్యంగా వైదేహితో మాట్లాడి తనలో మార్పు తీసుకురావటం. నువ్వు రెండోది ఎంచుకుంటావని అనుకుంటున్నాను. సుధాకర్ కాస్త ఆలోచించి, నాకు కూడా ప్రశాంతంగా జీవించాలనే ఉంది దానయ్య. ఉంటే సరిపో సుధాకరు, ఆ దిశగా ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు నువ్వు అనుకున్న ఫలితం వచ్చుద్ది. లేదంటే నువ్వు బతికినంతకాలం ఇదిగో ఇలా బాధపడతానే ఉండాల్సి వచ్చుద్ది. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి దానయ్య వెళ్ళిపోయాడు. దానయ్య చెప్పినట్టు ఒకసారి వైదేహితో మాట్లాడతాను. తన గడుస్తనం వల్ల నేనెంత బాధపడుతున్నానో తనకు అర్థమయ్యేలా చెప్తాను. అప్పటికి కూడా వైదేహి నన్ను అర్థం చేసుకోపోతే ఏం చెయ్యాలన్నది అప్పుడు ఆలోచిస్తాను అనుకొని ఇంట్లోకి వెళ్ళాడు. వైదేహి కూరగాయల సంచి పట్టుకొని కోపంగా నిలబడి ఉంది. ఏమయ్యా, ఇలా పట్టుకుని ఎంతసేపు ఉండాలి నేను? నేను చెప్పేది కొంచెం విను వైదేహి. కొంచెం కాదు కదా, ఆ ఒక ముక్కంత కూడా వినను. ఇంట్లో కూరగాయలు లేవు, వెంటనే సంతకు వెళ్ళి తీసుకురా. ఇంతకు ముందు చెప్పాను కదా వైదేహి, పొలం దగ్గర చాలా పనుంది, నువ్వే సంతకెళ్ళి కూరగాయలు తీసుకోవచ్చుగా. ఏమన్నారు? నన్ను వెళ్ళమని చెప్తున్నారా? నేను వెళ్ళి తెచ్చుకుంటే తమరింట్లో కూర్చొని ఆడవాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారా? చెప్పండి, ఆ పనులన్నీ చేస్తారా? అలా కాదు వైదేహి, కానీ ఒక్కరోజు నువ్వు వెళ్ళొచ్చు కదా. నేను వెళ్ళను. ఇంటి దగ్గర నాకు చాలా పనులున్నాయి. నేను అదే చెప్తున్నాను వైదేహి, నీకు ఇంటి దగ్గర పనులున్నాయి, నాకు పొలం దగ్గర పనులున్నాయి. ఈరోజు నేను సంతకి వెళ్ళలేను. సరే, నువ్వు వెళ్ళకపోతే ఈరోజు వంట ఉండదు, ఆకలితోటే ఉండాలి. అంత పెద్ద శిక్ష ఎందుకు వైదేహి? అవును, ఇంట్లో కూరగాయలు లేకపోతే నేను మాత్రం వంట ఎలా చేస్తాను? చేయను. సుధాకర్ కాస్త మౌనంగా ఉండిపోయాడు. ఏమైంది? ఇప్పుడు అర్థమైందా పరిస్థితి? అర్థమైంది, కానీ ఇలా బెదిరించటం తప్పు వైదేహి. ఆ సంచి టైవు, నా బాధ నీకెప్పటికీ అర్థం కాదని నాకు అర్థమైందిలే అని సంచి తీసుకున్నాడు. కూరగాయలు తాజాగా ఉండాలి, లేదంటే నా సంగతి తెలుసు కదా. సుధాకర్ ఏమీ మాట్లాడకుండా ఇంటి నుంచి నడుచుకుంటూ సంతవైపు వెళ్తూ ఉండగా దారిలో తనని చూసి జాలిపడి మాట్లాడుకుంటున్న 2 మాటలు విన్నాడు. ఇలా అందరూ నన్ను చూసి జాలిపడుతున్నారు. ఇలా బ్రతకటం నాకేమాత్రం ఇష్టం లేదు. ఏంటో నా బతుకు అని అనుకుంటూ వెళ్తున్న సుధాకర్కి కూరగాయలు అమ్ముకుంటున్న తన స్నేహితుడు గోపాలం కనిపించాడు. జీవితం మీద బాధపోయింది, సంతోషం కలిగింది. చకచకా గోపాలం దగ్గరికి వచ్చాడు. గోపాలం తెలివైనవాడు, జీవితం గురించి మంచి అవగాహన ఉన్నవాడు. ఎరా గోపాలం, ఎలా ఉన్నావు? చూస్తుంటే తెలియటం లేదురా, చాలా సంతోషంగా ఉన్నాను. అవునరా సుధాకరు, ఇంటి దగ్గర మా చెల్లెమ్మ బాగుందా? మర్రి చెట్టు అంత మంచిగా ఉందిరా. అదేం పొలికిరా? ఏదో లేరా, బాగుందని చెప్తున్నానులే. అంత కోపం ఎందుకురా? అయినా నువ్వేంట్రా బాధగా కనిపిస్తున్నట్టున్నావు? నా బాధ మామూలు బాధ కాదురా. వైదేహి స్వభావం నీకు తెలుసు కదా. తన గడుస్తనం వల్ల ఊరంతా భయపడుతుంది. మాట్లాడడానికి ఎవ్వరూ ఇంటికి రావటం లేదు. అలాంటి భార్యతో గుట్టు చప్పుడు కాకుండా కాపురం చేస్తున్న నన్ను చూసి ఊరి వాళ్ళందరూ జాలి పడుతున్నారు. అది నాకు చాలా అసహ్యంగా ఉందిరా.
అది నీకు నచ్చకపోవటం సహజమేరా, కానీ సమస్యని తప్పించుకోవటం అది కాదు. దాన్ని మనం ఎదుర్కోవాలిగా. ప్రతి ఒక్కరూ సలహాలు ఇవ్వటమే. వైదేహి లాంటి గడుసు పిల్లని నీకొచ్చుంటే అప్పుడు తెలిసేది. సలహా ఇవ్వటం తేలిగారా, దాన్ని అమలు చేయడమే కష్టమైన పని. కోపం తెచ్చుకోకరా, నేను చెప్పేది విను. చూడు గోపాలం, నువ్వేం చెప్పినా వైదేహి నా మాట అసలెందో. నేనేం చెప్పినా కోపం తెచ్చుకునిద్ది. నేను నిశ్శబ్దంగా వెళ్ళిపోవాల్సిందే. అదేరా సమస్య. నువ్వు మౌనం వహించటం వల్ల చెల్లెమ్మకి తన తప్పు అర్థం కావటంలా. అంటే నేను కూడా తనతో పాటు గొడవలు పడాలా? గొడవ కాదురా, స్పష్టంగా శాంతంగా మాట్లాడాలి. ఒకసారి ప్రయత్నించు. తన గడుస్తనం వల్ల నువ్వు బాధపడుతున్న విషయం తనకి అర్థమయ్యేలా చెప్పు. తను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందిరా. ఈ ఇంటి దగ్గర కలిసి ఆ దానయ్య కూడా ఇదే మాట చెప్పాడు. నువ్వు కూడా ఇదే మాట చెప్తున్నావు. సర్లే, ఈసారి ఏదేమైనా వైదేహితో నేను పడుతున్న బాధ గురించి మొత్తం చెప్తాను అని తనకు కావాల్సిన కూరగాయలు తీసుకుని ఇంటికొచ్చాడు. అప్పుడు వైదేహి పెరట్లో ఏడుస్తూ ఉంటుంది. కమలొదినా, సుకన్య పిన్ని, ఓ పార్వతి పెద్దమ్మ, ఎవరైనా నా దగ్గరికి రండి. నన్ను పాము కరిచేసింది. నేను ఈ బాధని భరించలేకపోతున్నాను. ఎవరైనా నాకు సహాయం చెయ్యండి అని అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న సుధాకర్ కంగారుగా అక్కడికి వచ్చాడు. ఏమైంది వైదేహి? వచ్చారా? మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండగా పాము కరిచి పారిపోయింది. నన్ను మన ఊరు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళయ్యా. ఎంత అరిచినా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరు కూడా మన ఇంటికి రాలేదు. సమయానికి నువ్వే వచ్చావు, లేదంటే నేను పాము కాటికి చనిపోయేదాన్ని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది వైదేహి. ఏడవకు వైదేహి, నీకేం కాదు, నేనున్నాను కదా. నిన్ను వెంటనే మన ఊరి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తాను అని సుధాకర్ వైదేహిని ఎత్తుకొని వైద్యుడి ఇంటికి తీసుకొచ్చాడు. కొంత సమయం తర్వాత వైదేహి మామూలు మనిషి అయింది. ఇక ఇంటికొచ్చారు. వైదేహి, ఒక్క నిమిషం ఆగు. ఇంకేంటి? నాకు నీతో గొడవ పడాలని లేదు, కానీ ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పండి. నువ్వు ఇలా కోపంగా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుంది. నాకే కాదు, ఊరి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అందుకే నీ ప్రాణం పోయే ప్రమాదంలో నువ్వు ఉన్నావని తెలిసినా, నువ్వెంత అరిచినా ఎవ్వరూ నీ దగ్గరికి రాలేదు. పైగా నన్ను చూసి జాలి పడుతున్నారు. అది నాకు నచ్చటం లేదు. వైదేహి కాసేపు నిశ్శబ్దంగా నిలిచింది. నేను చెప్పేది కోపంతో కాకుండా శాంతంగా ఆలోచించు వైదేహి. నీకే మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులన్నీ అర్థమవుతాయి. అంటే తప్పు నాదే అంటున్నారా? నిన్ను తప్పు అంటం కాదు. మనం కలిసిమెలిసి సంతోషంగా ఉంటూ చుట్టుపక్కలున్న వాళ్ళతో మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ మాటలు వైదేహి మనసులో ఆలోచనని పుట్టించాయి. కాసేపటికి, నేను నిజంగా అంత చెడ్డగా ఉన్నానా? వైదేహి, నువ్వు చెడ్డదానివి కాదు, కానీ నీ కోపం మన జీవితాన్ని చెడగొడుతుంది. ఎవరిని మన ఇంటికి రాకుండా చేస్తుంది. మనతో ఎవరిని మాట్లాడకుండా చేస్తుంది. అందుకు ఈరోజు జరిగిన సంఘటనే సాక్ష్యం వైదేహి. వైదేహి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఆ రోజు నుంచి వైదేహి తన స్వభావాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం మొదలుపెట్టింది. తనే ఏదో ఒకటి కావాలని చుట్టుపక్కలున్న వాళ్ల ఇళ్లకు వెళ్లి నవ్వుతూ మాట్లాడుతూ అరువు తెచ్చుకునేది, తిరిగిచ్చేసేది. ఓ రోజున ఊరి వాళ్ళని పిలిచి భోజనాలు కూడా పెట్టింది. వైదేహి చాలా మారిపోయిందని ఊళ్ళో అందరూ మెచ్చుకున్నారు. అప్పుడు సుధాకర్ గోపాలం దగ్గరికి తిరిగొచ్చాడు. ఒరే గోపాలం, నీ సలహా వల్ల నా గడుసు పెళ్ళాం పూర్తిగా మారిపోయిందిరా. ఇప్పుడు నా జీవితం చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా ధన్యవాదాలరా అని చెప్పాడు. ఇక అప్పటినుంచి ఎక్కడికి వెళ్ళినా సుధాకర్ వైదేహి కలిసే వెళ్ళేవాళ్ళు. కావాల్సినవి తెచ్చుకునేవాళ్ళు. సంతోషంగా కాపురం చేసుకుంటూ ఆ ఊళ్ళో జీవించేవాళ్ళు.